సంపద సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం, పరిశ్రమలు వస్తాయి అవన్నీ చెప్తున్నారు. పరిశ్రమలు వచ్చి వాళ్ళందరూ వ్యాపారాలు నిలబెట్టి ఆ తర్వాత డబ్బులు సంపాదించి పన్నులు కట్టి అప్పుడు సంపద వచ్చేటప్పటికి 15 ఏళ్ళు అవుతుందో 20 ఏళ్ళు అవుతుందో తెలియదు. ఈ లోపంతా ఖర్చే ఉంటుంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పటికిప్పుడు సంపాదించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. బాబుగారు సీరియస్గా దృష్టి పెడతారు. పరిశ్రమలు తీసేయమంటారు, పరిశ్రమల పని జరిగిపోతూ ఉండాలి, అది లాంగ్ స్టాండింగ్. ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్సెస్ రాష్ట్రంలో పెట్రోల్ బంకుల తర్వాతన రాష్ట్రం అంతటా కావాల్సింది ఎలక్ట్రిక్ బంక్స్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్. ఇవి అతి పరిమితంగా ఉన్నాయి. ప్రజలందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లోన్ ఫెసిలిటీల ప్రకారంగా బాగా వస్తున్నాయి, చక్కగా వస్తాయి. కానీ సమస్య ఏంటంటే వాటి మీదన ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్ను ఏదైతే ఉందో అది తొలగించాల. అప్పుడు 2 వీలర్స్కి కానంటే ఈ రోడ్డు ట్యాక్స్ ఉంది కదా, అది మామూలు వెహికల్స్తో సమానంగా ఇక్కడ బాధేస్తున్నారు. ఎక్కడికంటే తెలంగాణ బెటరు, అక్కడ ట్యాక్స్ లేదు. దానివల్ల ఎక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వెహికల్స్ కొనుక్కుంటున్నారు. కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ ఈవీ పాయింట్స్ని రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే 100 కాదు 1000 నిర్వహించవచ్చు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిక్స్డ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఎట్లాగో సోలార్, విండ్ పవర్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ వీటిట్లలో ఈ పాయింట్స్ దగ్గరికి 7 రూపాయలకో 7.5కో ఇస్తారు. దీనికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్లస్ వాళ్ళు మనకి 10 రూపాయలకి పెడతారు ఛార్జింగ్. కాబట్టి అక్కడ 2.5 రూపాయల యూనిట్కి లాభం వస్తుంది. అదే వెహికల్స్ విపరీతంగా జరిగితే కనుక విపరీతమైన ఆదాయం వస్తుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ అయిపోతుంది. ఇప్పుడు మద్యం ఎట్లాంటి ఆదాయమో ఇది కూడా అట్లాంటి ఆదాయం అయిపోతుంది. దాంతోపాటుగా అక్కడ సోలార్ పవర్ ప్రొడక్షన్ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు నీట్గా. ఇది నెంబర్ 1. ఆదాయాన్ని సంపాదించడానికి దీర్ఘకాలికంగా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ చేయడానికి, ప్లస్ పబ్లిక్కి ఖర్చు తగ్గించుకోవడానికి. ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహిస్తారో వాళ్ళకి రూపాయి మిగులుద్ది. అంటే నెలకు వచ్చేటప్పటికి ఎట్లా లేదన్నా 2 వీలర్ నడిపేటటువంటి వాళ్ళకి రోజుకు 1 లీటర్ లెక్కేసుకున్నా 30 లీటర్లు అవుతుంది. ఏడాదికి అయితే ఏ లెక్కన ఉంటుందో చూడండి. అది వాళ్ళకి తగ్గిపోతుంది కదా. వాళ్ళకి ఇప్పుడు అందులో 1/4 వంతు రేటుతో ఇది అయిపోతుంది జర్నీ. కాబట్టి ఆ డబ్బులతో వాళ్ళు స్పెండ్ చేయడానికి వీలవుతుంది, అవి ఇవి కొనుక్కోవడానికి. తద్వారా ట్యాక్స్ వస్తుంది, ప్రభుత్వానికి ఇటు ఈ ఆదాయ వనరు అవుతుంది. దానికి తోడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వపు స్కీమ్ని చెప్తున్నారు. ఏదైతే సోలార్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఇచ్చినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌస్ హోల్డరు ఇది పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు సోలార్ పవరు. కానీ విద్యుత్ శాఖ వాళ్ళు కావాలని డిస్కరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎక్కువైపోతే రేపు పొద్దున వాళ్ళకు ఉద్యోగాలు ఉండవేమో అన్నటువంటి భయంతో. కాబట్టి ఈ సోలార్ పవర్ని బాగా ప్రొడ్యూస్ అయ్యేలా చేయండి, ఎక్కువగా సోలార్ పవర్ ప్రతి ఇంటికి ఉండేటట్టు చూసుకోండి, దానికి బ్యాంక్స్ లోన్ ఇచ్చేటట్టు చూడండి. అప్పుడు తద్వారా కిస్తీలు కట్టుకుంటారు. తర్వాత బిల్లులు ఉండవు కదా. ఇక మ్యాక్సిమం 300 నుంచి 500 యూనిట్లు మధ్యతరగతికి భరించేది సరిపోతుంది. అట్లాగే పేదవాళ్ళకు కూడా ఇది ఇచ్చేసారనుకోండి, 2 ప్యానల్స్ చొప్పున వాళ్ళకు కూడా 100 యూనిట్లకి ఫ్రీ డబ్బులు పెట్టక్కర్లేదు. అప్పుడు అవన్నీ మిగులుతాయి సంపద సృష్టిలో. ఇది 2వ మార్గం. ఇంకొకటి, అమరావతే కాదు ప్రతి పట్టణంలో కూడా ఊరు బయట ఎక్కడో కాకుండా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ లాంటి చోట, గుంటూరు లాంటి చోట్ల చూస్తే కాలువగట్లు ఉన్నాయి. కాలువగట్టు లోపలికి ఇల్లు కట్టద్దు, కానీ కాలువగట్టు బయట అవి ఇవి ఆక్రమించేసుకుని పెట్టేసుకుంటారు, షాపులు గీపులు అట్లాంటి. అక్కడ మంచి అపార్ట్మెంట్లు కట్టించండి. ఆ అపార్ట్మెంట్లని అద్దెకి ఇవ్వండి. ఏపీ హౌసింగ్ బోర్డును పునరుద్ధరించి బాగు చేసి దాని కింద ఇల్లు కట్టించి అద్దెలకి ఇవ్వండి ప్రతి నెల. లేకపోతే హౌసింగ్ బోర్డ్ టైప్లో దాన్ని గవర్నమెంట్ నడిపించండి, నెల ఇన్కమ్ వస్తుంది బోల్డ్ అంతా. షాపులు కట్టించండి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టించండి, వాటి మీద అద్దె వస్తుంది. కార్పొరేషన్స్ అనేకం అట్లాగే చేసుకొస్తున్నాయి. వీటికి లోన్స్ కూడా ఇస్తాయి. ప్రపంచ బ్యాంకుని అడిగినా ఇస్తారు, ఏడీబీని అడిగినా ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. ఎందుకంటే రీపేమెంట్ వచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ కాబట్టి. ఆ విధమైనటువంటి సంపద అంటే ఇవి దశాబ్దాలు పట్టదు, 2-3 ఏళ్ళు చాలు. దీని మీద దృష్టి సారిస్తే బాగానే ఉంటుంది.